ఏంటి గురుగారు ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చెప్పాలి అబ్బాయి, ఇప్పుడు కొత్తగా మాకు ఒక ఎస్ఐ వచ్చాడు. ఆడేమొచ్చి మమ్మల్ని దెబ్బతున్నాడు. ఎప్పుడో కిందసారి 2 సంవత్సరాల కిందన ఒక హత్య జరిగింది. అది ఇప్పుడు నన్ను ఎంక్వైరీ చేయడానికి పంపించలే ఆ పప్పువాడు. అలా దెబ్బతున్నాడు. వెళ్ళాలి, తప్పదు కదా, వెళ్తున్నాం. ఏంటి మీరు ఆయనేడి రావట్లేదు? అతనికి ఏమండి ఎప్పుడైనా వస్తారు కావాలంటే, ఇప్పుడైతే లాస్ట్లో ఎప్పుడో వస్తారు. ఇంకేం చేస్తాం. ఏం చేస్తాను అక్కడ? టీ తీసురా సార్. నాకు ఇచ్చానా? నేను టీ రావాలి కదా, మొత్తం నేర్చుకోండమ్మా. రేటు ఏమైనా విద్దామా? ఏమైనా కనిపించా? ఏం కనిపించదు. సరిగ్గా ఇస్తుందా? అరవింద్ సార్ చూడు, రేపు ఏమిటి? డబ్బులేం కాదట. ఇక నాకు ఈ పర్సు ఎవరిది, అడ్రస్, వాళ్ళ ఫోన్ నెంబరు, నేను 1 గంట చెట్టు కింద ఉంటాను. నా గంటలోకి చేయాలి, అయిపోతుంది కదా. గంటలో మా పర్సన్ కూడా తీసుకురావాలి. ఓకే సరే, ఇదే సార్. ఏంటారు? చెప్పరాసు దిగే అంటే రాస్తున్నా కదా నేను కుర్రాడు. పర్స్ ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది కదా. ఈ పర్సులో ఒక ఆధార్ కార్డు, ఒక పాన్ కార్డు, ఒక క్రెడిట్ కార్డు, ఒక డెబిట్ కార్డు అండ్ 10,000 రూపాయలు క్యాష్ ఉన్నా సరే నువ్వు ఏ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ అవ్వలేదు. అవును, హత్య జరిగిన పేరు ఏం పేరన్నా? రాజేష్. అంతే కదా, రాజేష్ కదా. ఆ రాజేష్కి నీకు గొడవలు ఏంటమ్మా? సార్ అచ్చా, నాకు తెలుసు సార్. ఏం తెలుసు సార్? నాకేం తెలియదు సార్. నేను చదువుకుంటాను సార్. నాకేం తెలియదు సార్. ఆ పర్సనల్ నాకు సార్. నాకు తెలియదు సార్. పర్సన్ ఇది కాదు, పర్సన్ ఇది కాదు. మరి ఎవరిది ఆధార్ కార్డు? ఎవరిది ఆధార్ కార్డు? నాకు తెలియదు సార్. నాకు తెలియదు సార్. ఆధార్ కార్డు ఎవరు? నాకు తెలియదు సార్. ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది. నువ్వు కేసు ఒప్పేసుకున్నావు అనుకో, నేనే చేశానని. ఏమీ అవ్వకుండా ఒక 6 నెలల్లో బయటకు వచ్చేసానని నేను చూసుకుంటాను. లేదంటే పెండింగ్ కేసు మొత్తం అన్నీ నీ మీద తోసేస్తాను. రావడానికి 14 సంవత్సరాలు తక్కువ కాకుండా పడుతుంది. సరే అయితే బాబు అరవింద్, ఆ ఎఫ్ఐఆర్ బుక్ ఇలా తీసుకురమ్మా. సార్ మన రాసిమను సార్ చెప్తాను. ఏం జరిగింది చెప్పండి. నీకు 50,000, నాకు 50,000. ఇదంతా నిజమే కదా బాబా? నిజం బావా. నీకే ఇక ఇలా చేతి డబ్బులు ఇస్తారు, ఇలా చేతి డబ్బులు ఇస్తారు, అంతే. 50,000 ఒక రోజులో అయిపోయింది. ఏం భయం లేదు. ఫోన్ చేసి పర్లేదండి. మరి ఆ డబ్బులు ఊరు కంగారు పడ్డా, నన్ను కంగారు పెట్టిస్తా. తిరిగా 50,000 మనకి సరిగ్గా. ఏరా అమ్ముడు అట్లా పుట్టుక డబ్బు మొత్తం పోయిందిరా.
ఉంటుంది నాకు. బా అంతా నువ్వే చేసావు బా. బావ నిజం బావ. అంతా నువ్వే చేసావు. మా అమ్మకి బావ నీకేం భయం లేదు బావ. వాళ్ళ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చారు బా. ఒక్క 10 రోజులు ఆగు, నేను డబ్బులు రేపిస్తాను. బా నాకేం చెప్పకు బా. ప్లీజ్ రా నాకేం చెప్పకు బా. బావ. బావ ఎలాగంటే సార్ అది సార్ జరిగింది. నిజంగా నాకేం తెలియదు సార్. బహుశా అప్పుడు పడిపోయి అంటే సార్ నిజమే సార్, నాకు నిజంగా ఏం తెలియదు సార్. నిజమే సార్, నాకేం తెలియదు సార్. అదే జరిగింది సార్. లేదమ్మా, ఏది చెప్తున్నావు నాకేం అర్థం కావట్లేదు. ఆడు ఏటి ఇచ్చాడు, ఎవరు వచ్చారు, ఏటి తీసుకున్నావు నువ్వు ఏటి ఇచ్చావు ఆడికి? అది డబ్బులు అంటే డబ్బులు ఆయన 500 1000 రూపాయలు మార్చుతా ఉన్నారు. అందుకని అమ్మా మళ్ళీ చెప్పు నాకేం అర్థం కావట్లేదు. 500 నోట్లను 1000 నోట్లు మార్చుకున్నారు. కమ్మీసుకుని 1,00,000 రూపాయలు వస్తుంది. అంటే మీరు స్మగ్లింగ్ చేస్తున్నారా? సార్ లేదు సార్, అంటే ఏదో కమిషన్ వస్తుందని డబ్బులు. ఇది సెక్షన్ 320 తెలుసా? 7 జైలు శిక్ష దీనికి సార్ 5 lakhs వరకు దీనికి ఫైన్ ఉంటుంది. పెద్ద కేసు ఇది, హత్య కేసు కంటే చాలా పెద్ద కేసు సార్. అన్న అరవింద్, అరవింద్ సార్ చెప్పండి సార్. అదే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి కుర్రాడు స్మగ్లింగ్ చేసాను రాసి. ఓకే సార్. సార్ ఓకే సార్. సార్ అలా చేయగలరు సార్. అంటే నేను ఎలా చేయాలో ఏం చేయాలో నువ్వు చెప్తా. సార్ అది కాదు సార్, ఇప్పుడు మీరు కేసు రాసి లోపల వేసినా సరే ఇందులో డబ్బులు లాస్ అయిపోతుంది సార్. నేను లాస్ అయిపోతాను, మీరు లాస్ అయిపోతారు. ఇప్పుడు నేను వాళ్ళు ఏం ట్రాప్ చేసాను సార్. అంటే మా పనులు కూడా నువ్వే చేస్తున్నావు? లేదు సార్, అంటే నా డబ్బులు పోయాయి కదా సార్, తెచ్చుకోవడానికి నేను నెంబర్ ట్రాప్ చేసాను సార్. వెరీ గుడ్. రేపు సేమ్ స్పాట్స్ వస్తాను అన్నారు సార్. వాళ్ళు డెఫినెట్ గా రెడ్ హ్యాండెడ్ గా పట్టించాను. నాకేముంది అందులో? నాకేంటి సార్? ఆ డబ్బులు ఏదో మీరే తీసుకోండి సార్. మీకు ఇంట్లో నన్ను ఎక్కించాను సార్. ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. రే అరవింద్ సార్ చెప్పండి సార్. నువ్వు కాసేపు బయటికి వెళ్ళిన తర్వాత రా. ఓకే సార్. వెళ్ళిపో. ఓకే సార్. అయితే నువ్వు ఏం చెప్పగా ఇది ఎవరికైనా కేసు గురించి ఎవరికి డబ్బులు అక్కడ రావడం, నువ్వు అక్కడికి వెళ్ళంటే నాకు చెప్పాలి. ఓకే సార్. నేను వెంటనే వస్తాను. అలాగే సార్. మళ్ళీ ఇచ్చినంటే నేను వస్తాను. ఏదైనా సరే అమౌంట్ మొత్తం నాకే. ఓకే సార్. బయట నుంచి చెప్పినట్టు తెలిసిందనుకో తర్వాత వెళ్ళిపోవచ్చు. రేపు కలుసుకుందాం. సార్ ఏంటి సార్ అన్ని వదిలే అంత ఈజీగా వదిలేసారు? సరే అరవింద్, అడిగి హత్య చేయలేదురా. మీకేం తెలుసు సార్? ఏంటి హత్య జరిగి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2 సంవత్సరాలు సార్. 2 సంవత్సరాలు. కాకపోతే ఆడి దాంట్లో ఆడి పర్సులో ఉన్న పాన్ కార్డు పోయి 6 నెలలు అవుతుంది. పాన్ కార్డు వచ్చి ఆడికి 6 నెలలు అయితే 2 సంవత్సరాల క్రితం జరిగిన హత్యకి వీడికి సంబంధం ఏముంటుందిరా? నాకు తెలుసు, కావాలనే ఆ పర్సు ఎందుకు పోయి ఎవరిది అని తెలుసుకుందామని అంటారు రమ్మన్నా. ఎక్కువగా మనసులో పెట్టుకోక ఇది. ఉదయాన్నే మజ్జిగన్నం తినేసి పడుకో. రాడు ఇంకా రాలేదా? రాలేదు, ఫోన్ చేసేది. అంతే కదా. పలా నా కొడుకున్నారా మీ వల్ల ఎంత సార్? వీలే సార్, వీలే సార్, అంతే సార్, వీలే సార్. వాళ్ళు మా వాళ్ళరా? ఇది తెలియక మా మధ్యలోకి నువ్వు ఎంటర్ అయ్యావు. నువ్వు లే, నిన్ను వదిలేద్దాం అనుకున్నాను, కానీ నువ్వే మా గురించి అన్నీ పట్టించుకొని ఎంటర్ అవ్వడం మొదలెట్టావు.
చనిపోయాడో లేదు చూడండి రా. చచ్చిపోయింది. చచ్చిపోయాడా?